అబ్బా ఏం మిడిసిపెడుతున్నావే మిరపకాయ? ఆ మీనలాగా నీకు ఉందా దుమ్మ పొగరు? ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకాలట. ఏమిటో అబ్బా మాకు తెలియదు కావాలి ఆ విషయం. అసలు దానని ఏం లాభంలే. సంపాదించడం చేత కానీ నా మొగ్గుని అనాలి. అబ్బా నోట్లో పంచదార పోసుకుని పిలిచినట్టు తీయగా పిలుస్తారు. ఇందులో మాత్రం ఏ లోటు లేదు. అబ్బా వస్తున్నా. అవును టంగున ఆరు కొట్టేసరికి టంచనగా వచ్చేస్తారు కదా, ఇంత ఆలస్యం ఏంటి? ఆఫీస్ లో కొంచెం పని ఎక్కువైంది. ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి అని ఇంతటి జీతానికి అంత శ్రమ పడ్డాయేంటో. నీ సన్నాయి నొక్కుడు కొంచెం ఆపుతావా? నడిచి వచ్చాను అందుకని లేట్ అయింది. అసలు బస్సులో ఎందుకు రాలేదు? ఈ రూపాయి మిగల్చడం కోసం. ₹1 మిగల్చడం కోసం అంత దూరం నుంచి నడిచి వచ్చారా? ఏమిటో. అరే ఏమిటిది? ఊరుకోరాదా? ఊరుకో. ఏమండి ఉల్లి టేప్ రికార్డర్ కొనుక్కోవడం కోసం మీరెంత కష్టపడితే నాకెంత కష్టంగా ఉంటుంది చెప్పండి. ఇష్టాలు తీరాలంటే కష్టాలు పడాలి. గాడిద గుడ్డు కంకర పాసు. అందరూ మీలాగే మడి కట్టుకుని కూర్చుంటున్నారా? అందరిలా లంచాలు బొక్కండి అంటే విన్నారు కదా. అది సరే గాని ఇవాళ మన పెళ్లి రోజు మర్చిపోయావా? అందుకేగా పిల్లల్ని త్వరగా నిద్రపుచ్చాను. అమ్మ దొంగ. ముందు స్నానం చేయండి. పదండి స్వామి. రాధా ఈ వెన్నెలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తుందో? వెన్నెల పూలు రాలుతున్నట్టు అనిపిస్తుంది. నాకు అలా అనిపించడం లేదు. మరి నీకెలా అనిపిస్తుంది? ఇవన్నీ ₹2 అయిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఏమిటో ఎందుకో ఆ నవ్వు? ఏం లేదులే. నాకు తెలుసులేండి, దీనికి ఎప్పుడు డబ్బు అవానేగా. అదేం కాదు. మరి ప్రతిరోజు మన పెళ్లి రోజు అయితే ఎంత బాగుంటుంది రాధా. నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. శాశ్వతంగా నీ కౌగిల్లో ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? పైసా ఖర్చు లేదు కదా. ఏమిటో మాట వరుస కంటే మూతి ముడుచుకుంటే ఎలా? పాపిష్టిదాన్ని ప్రతిరోజు బాధ పెట్టినా పెళ్లి రోజు బాధ పెడతానా? ఆ మాత్రం ఇంగితం ఉంది నాకు. నవ్వండి నవ్వండి. అమ్మో ఏమండి? అమ్మని చూస్తుంటే కథలే వస్తున్నారే జోలా ఉంది. పాప నాన్న ఎన్ని వార్తలు వినాలో. మీరు పారిపోండి. ఏమండి? ఏమండోయ్ మిమ్మల్ని. అబ్బా ఏమిటే? వెనకటి కాంతమ్మ గారు 4 కాసులు గొలుసు చేయించేసుకుంది. పక్క వీధి తాయనమ్మ గారు కలర్ టీవీ కొనుక్కున్నారు. పచ్చమైన వాళ్ళ అమ్మాయి లేదు, అమ్మాయి పట్టీలు కొనుక్కుంది. అందరూ అన్ని కొనేసుకుంటున్నారు. మనం ఎప్పుడు కొనుక్కుంటామో ఏమిటో. నేను ఇలా బాగుతుంటే అనరే ఈయనేది? ఏమండి? ఏమండోయ్? చనిపోయి తలగలుకోటానికి బాత్రూంలో దూరారు. పెద్దవన్నారు పెద్దవా? నిన్ను నీ పని చెప్తాను. నన్ను చేస్తావా? నిన్ను రాధా మొగుడేదో అంటే ముష్టికొచ్చిన వాడు కూడా అదే అన్నట్ట. పిల్లలకు కూడా నేను అలసైపోయాను. సరే ఆఫీస్ కి టైం అయింది. టిఫిన్ ఏంటో చెప్పు. బ్రెడ్ బటర్ జాము. అబ్బా ఏ ఇడ్లీనో ఉప్మానో చేయొచ్చు కదా. నీకేమీ తెలీదు. ఉన్న వాళ్ళంతా బ్రెడ్ బటర్ తింటారట. ఇవాళ మనకు డబ్బు లేదని ఎప్పుడు అలాగే ఉంటావు ఏమిటి? ఏదో ఒక రోజు మనకు డబ్బు వస్తుంది. హై క్లాస్ అలవాట్లు ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి మరి. ఏమిటో. ఏం లేదులే టిఫిన్ పెట్టి. అంతరంగమున తిన్నగా వెదకి తెలిసి కొంటి
అబ్బే పాడుకో ఇలా. ఎంత స్వీట్ వాయిస్. ఈ ఇంట్లో ఒక్క పోర్షన్ అద్దెకు దొరికితే చాలు కదా. ట్రై చేద్దాం. ఏమండి, ఎవరండి ఇంట్లో? మనుషులు. నమస్కారం అండి. ఏం కావాలి? ఇంట్లో ఓ పోర్షన్ రెంట్ కావాలండి. ఎంతిల్లు కావాలి? ఎంతిల్లు కావాలి? ఇంటిని బట్టి. ఎంతలో కావాలి? ఎంతైనా పర్వాలేదు అనుకోండి. మీకు పెళ్ళయిందా? కాలేదు సార్. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకుని ప్రేమించచ్చుగా. పెళ్లి చేసుకుని ప్రేమించవచ్చు అనుకోండి. ప్రేమించుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా. అసలు ప్రేమ ఎందుకు? ఎందుకంటారేంటి సార్? ప్రేమ లేకపోతే ఎలా సార్? ఎలా ప్రేమిస్తావు? ఎలా ప్రేమించండి సార్? అందరూ ప్రేమించంటే మామూలుగానే. నీకు అనుభవం ఉందా? ఏమండి, అనుభవం లేదు సార్. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే సార్, మీరు కడుపుకి అన్నం తింటున్నారా, ప్రశ్నలు తింటున్నారా సార్? ప్రశ్నల మీద ప్రశ్నలు మూతలా పెట్టుకుని అడిగి చంపేస్తున్నారు కదా సార్. నీకు సైట్ ఉందా? ఉంది సార్, జూబ్లీ హిల్స్ లో. ఆ సైట్ కాదు, ఈ సైట్. ఈ సైట్ లేదు సార్. అన్ని కనబడతాయా? అన్ని కనబడతాయి సార్. రాత్రిపూట కూడా కనబడుతుందా? రాత్రిపూట అంటే బ్యాటరీ లైట్ వేసుకుంటే కనబడతాయి సార్. పగలు కూడా అవసరమా? సార్, పగల పూట బ్యాటరీ లైట్ ఎందుకు సార్? అయితే అన్ని కనబడతాయా? కనపడతాయి సార్. చెట్టు కనబడుతోందా? కనపడుతుంది సార్. చెట్టు, కొబ్బరి చెట్టు. మెట్టు కనబడుతోందా? మెట్లు కనపడుతున్నాయి సార్. గాలి కనబడుతోందా? గాలి కనబడుతోందా? గాలి కనబడుతోందా? గాలి కనబడుతోందా? గాలి కనపడటమేంటయ్యా? అయ్యో, గాలి 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 కనపడుతుంది. నాకు గాలి కనపడుతుంది. గాలి గాలి. అమ్మాయి వాణి, ఇవాళకి అయ్యిందే బోని. నేల బయటికి వెళ్ళొస్తా. వస్తా. అమ్మ, గాలి కనపడుతుంది. గాలి 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 గాలి. అబ్బా దబ్బా జబ్బా. అబ్బా దబ్బా జబ్బా. ఆహా, ఈ కోడుకు ఢీ కోడు కనుక్కొని వస్తా. ఈ ప్రసాదవరం గడికి లేడు కదా. అమ్మో, అబ్బా దబ్బా జబ్బా. అబ్బా దబ్బా జబ్బా. ఓహో, ఆహా. రాదా, ఆఫీస్కి వెళ్ళొస్తాను. అదేదో అమెరికా అయినట్లు గొప్పగా ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పక్కర్లేదు. వెళ్ళొస్తాను అంటే చాలు. వెళ్ళండి. మరి నా మామూలేది ఏమిటో అదే. పిల్లలున్నారు. ఉంటే ఛీ, పాడు. బొట్టు పెట్టమంటే అంత సిగ్గుపడతావేంటి? బొట్టా? అవును. నేను ఇంకా ఏమిటో అనుకుని మురిసిపోయాను. డబ్బున్న వాళ్ళు ఆఫీస్ వెళ్తూ బొట్టు పెట్టించుకోరట, ముద్దు పెట్టించుకుంటారట. రాదా, నువ్వు కూడా స్టిక్కర్లు మానేసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు? కుంకుమ కన్నా ఇదే చౌకండి. ఒక స్టిక్కర్ తెచ్చుకుంటే 4 రోజులు వస్తుంది. పైగా చూసే వాళ్ళంతా మనల్ని డబ్బున్న వాళ్ళు అనుకుంటారు. బాబు, పాప, వెళ్దానండి. పిన్ని గారు, పిన్ని గారు. ఏమిటమ్మా రాదా? ఇల్లు కాస్త చూస్తుండండి. అలాగే. ఏంటి అలా చూస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నామా అనా? మేము ఆటోలో సినిమాకి వెళ్తున్నాం. ఆటోలో వెళ్ళి బాల్కనీలో కూర్చుని సినిమా చూసి ఆటోలో వస్తేనే గాని మాకు సినిమా చూసినట్టుండదు. ఏమిటో. అది సరే, ఈ నెల ఇంటద్దు ఇంకా ఇవ్వలేదేమిటమ్మా? మా వారు వచ్చినట్టున్నారు. వస్తా పిన్ని గారు. బ్రతుకులు నేల మీద, భ్రమలు బాల్కనీలు. పిచ్చి పిల్ల. ఇంటర్వ్యూలో ఐస్ క్రీమ్ కొని పెట్టాలి. నాకు నువ్వు కొని పెట్టాలి. నువ్వు ఏమిట్రా? అదే ఐస్ క్రీమ్ లో. అలాగేలే. ఈయన ఇంకా రాలేదేమిటి చెప్పమా? ఏమా రాదా, సినిమాకి వెళ్ళలేదా? వెళ్తున్నా పిన్ని గారు. ఆటో దొరకలేదా పాపం? ఆయన రాలేదు అసలు. నువ్వు నోరు మీద వెదవా చూస్తావా లేదా? ఇప్పుడు ఆటోలో అంత దూరం పడి వెళ్ళి బాల్కనీకి డబ్బు తగిలేసి ఆ పాడు సినిమా చూడపోతే వచ్చే నష్టం ఏం లేదు. పద లోపలికి. చిచి, ఏమిటో. ఆడదానికి పుట్టడం కన్నా అడవిలో పుట్టడం మేలట. వైఫ్ అంటే ఒంటికి రాసుకునే సోపు, వంటలో పెట్టుకునే పోపు అని అనుకుంటారా ఏమిటో మగాళ్ళు. పిచ్చిమోహన్ దాన్ని. తప్పు నాది.
మాయ మాటలు నమ్మేసి చాటింపు వేసుకోవడం ఏమిటో. సారీ రాధా, ఆఫీస్ లో అర్జెంట్ పని పడింది, అందుకని ఆలస్యమైంది అంతేగా. మీ బాస్ మెళ్ళో కట్టాల్సింది తాళి నా మెళ్ళ ఎందుకు కట్టాలట? ఆ పక్కింటి పార్వతి ఆటో దొరకలేదా పాపం అని వెక్కిరిస్తుందా? నాకు వెంటనే ఓ ఏసీ సినిమా హాల్ కొని పెట్టండి. సినిమా హాల్ కొనాలా? అప్పుడు మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళమని దేవుళ్ళు అడితే అడగండి. బిందేసరికే సొట్లు పడిపోద్ది. డబ్బు లేని బతుకు కూడా సొట్లు పడ్డ బతికే. అందరూ పెళ్ళాల్ని ఇలాగే చూసుకుంటున్నారా?